కామ్రేడ్స్ చూసారా బిఎంసి వ్లాగ్స్? ఏం చూసారా ఏం పాడో, చూస్తేనేమో 500-600 వ్యూస్ ఉన్నాయి. సరే వ్యూస్ పక్కన పెడితే బిఎంసి అయిపోయింది, డేటా పోయింది, అదొకటే బాధ. బట్ మేనేజ్ చేసా, నేను మాట్లాడుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసా. బట్ అయినా కూడా కొన్ని షార్ట్స్ ముందుకి వెనక్కి అయినాయి. బట్ ఓకే, ఓవరాల్గా మీకు కన్వే అయింది కదా వాట్ ఈస్ బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్, ఎలా ఉంటుంది అండ్ ఏముంటుంది, ట్రైనింగ్ ఎట్లుంటుంది, ఎంత కష్టపడాలి మౌంటైనర్ అవ్వాలి అంటే మీకైతే అర్థమైంది కదా. సో నెక్స్ట్ వచ్చేది ఎల్బ్రూస్. సో ఇది నా సెకండ్ ఇంటర్నేషనల్ సమ్మిట్ అండ్ 7 సమ్మిట్స్లో వన్ ఆఫ్ ద సమ్మిట్ మౌంట్ ఎల్బ్రూస్. ఇది రష్యాలో ఉంది అండ్ వయా దుబాయ్ వెళ్ళాను అండ్ దుబాయ్ చూశాను. మైండ్లో ఎన్నో థాట్స్ మీరు దుబాయ్ బ్లాగ్స్లో చూస్తారు. అంటే నాకేం అర్థం కాల, అంటే దుబాయ్ నేనే దుబాయ్ మీద వీడియోలు చేశాను, దుబాయ్ రూలర్ మీద వీడియోలు చేశాను, చాలా చేశాను. బట్ లైవ్లో దుబాయ్ని చూసినప్పుడు ఎన్నో థాట్స్ రన్ అయినాయి మైండ్లో. అంటే అందరు వెళ్ళి దుబాయ్లో ఎంజాయ్ చేస్తారు, స్కై డైవింగ్ చేస్తారు, అది చేస్తారు. నేను 3 days దుబాయ్లో ఉన్నా. జస్ట్ ఐ వాజ్ క్వశ్చనింగ్ మై సెల్ఫ్. ఆ వ్లాగ్స్ కూడా మీరు చూస్తారు. అండ్ దాని తర్వాత అక్కడ నుంచి రష్యా వెళ్ళా. అసలు బ్యూటిఫుల్ ప్లేస్, బ్యూటిఫుల్ మౌంటైన్ రష్యా. ఎంతో ల్యాండ్స్కేప్, ఎన్నో ఎకరాల భూమి, లైక్ ఒక కనుచూపు మేర ఒక మనిషి కూడా కనిపించడు. అండ్ మీకు ఇంగ్లీష్, అసలు అంత పెద్ద కంట్రీ, నాట్ ఈవెన్ ఎ సింగిల్ ఇంగ్లీష్ వర్డ్. అర్థమవుతుందా? మీరు ఎవరితో మాట్లాడండి, ఇంగ్లీష్ రాదు ఎవరికి. నాకైతే సీరియస్లీ నాకు అర్థం కాలేదు. అంటే అంటే వాళ్ళు ఇంగ్లీష్ని యాక్సెప్ట్ చేస్తే ఇంకా చాలా గ్రోత్ ఉంటుంది కదా పొటెన్షియల్కి. బట్ అయినా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. కమ్యూనిజం కానివ్వండి, ఆ డిక్టేటర్షిప్ కానివ్వండి, చాలా చాలా నచ్చింది యాక్చువల్లీ నాకు. వాళ్ళ లాంగ్వేజ్ మీద ఉన్న వాళ్ళకున్న రెస్పెక్ట్ కానివ్వండి, చాలా బ్యూటిఫుల్ ఉండే. అండ్ దాని తర్వాత మొత్తం కొన్ని ప్లేసెస్ విజిట్ చేసిన తర్వాత మౌంటైన్ క్లైంబ్ చేయడానికి స్టార్ట్ అయ్యాను. చాలా కంఫర్టబుల్గా అయింది. అండ్ ఇంకొక చిన్న విషయం చెప్పాలి, సమ్మిట్ డే బాగా చాలా కంఫర్టబుల్గా జరుగుతుంది ట్రెక్. బట్ సమ్మిట్ డే వచ్చేసరికి చిన్న నర్వస్నెస్ స్టార్ట్ అయింది. నాకు ఆ ట్రామా ఉండే, ఏది కిలిమాంజరో టైంలో మనకి క్రాంప్ వచ్చింది చూసారా, బాగా కష్టంతో వెళ్ళి అసలు ఓపిక లేకుండా ఇలా పట్టుకున్న కిలిమాంజరోలో, అదే ట్రామా ఉంటుండే అనమాట. అదే గుర్తొస్తూ ఉంది. దీనికి ఇంకా చాలా పెద్ద పెద్ద గ్లౌజులు వేసుకోవాలి, పెద్ద పెద్ద జాకెట్స్ వేసుకోవాలి. కిల్లీకైనా సరే జస్ట్ ఈ అవుట్ఫిట్ వెళ్ళిపోయినాం. దీనికి ప్రిపరేషన్ చాలా గట్టిగా చేసుకుంటున్నాం. ఆ జాకెట్ వేసుకొని నేను అద్దంలో చూసుకునేసరికి చాలా నర్వస్నెస్ ఫీల్ అయ్యింది అనమాట. అండ్ చాలా అవాయిడ్ చేశాను. ఫుడ్ కూడా చాలా లిమిటెడ్గా తీసుకొని ట్రెక్కి స్టార్ట్ అయ్యాము. లేట్ నైట్ 12-1:30-2కి అలా స్టార్ట్ అయ్యాము. అండ్ రగన్న మా మెంటర్ అక్కడ పాయసం చేసి ఇచ్చాడు. సో చాలా కంఫర్టబుల్గా స్టార్ట్ అయ్యాం. కానీ ట్రెక్ మధ్యలో కొన్ని కర్వ్స్ ఉంటాయి, అక్కడైతే సీరియస్లీ వల్ల కావట్లేదు. అసలు మొత్తం ఎనర్జీ అంతా అయిపోయింది. మళ్ళీ సమ్మిట్ టాప్కి వెళ్ళంగానే ఎక్కడి నుంచి వచ్చిందో ఎనర్జీ తెలియదు కానివ్వండి, అరిసాను, క్యాప్ తీసేసాను, ఓ అని చేశాను. అండ్ బ్లాక్ బర్డ్ మన బ్రాండ్ని రిప్రజెంట్ చేశాను. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే టాప్ ఆఫ్ ద మౌంటైన్ మనకి ఎవరు స్పాన్సర్ చేయాల. సో మన బ్లాక్ బర్డ్ నేను ఏదైతే బ్రాండ్ని బిల్డ్ చేశానో ఈ 4 months, నేను ఆగస్ట్లో వెళ్ళాను కదా, 4 months 3 monthsలో నేను ఏదైతే బ్రాండ్ని అంత క్విక్గా బిల్డ్ చేశానో ఆ బ్రాండ్ని ఆ మౌంటైన్ మీద రిప్రజెంట్ చేయడం చాలా 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 మంచిగా అనిపించింది. నెక్స్ట్ మౌంటైన్కి 3-4 బ్రాండ్ రిప్రజెంటేషన్లు తీసుకెళ్ళాలి. అండ్ మౌంట్ ఎవరెస్ట్కి ఇంకా పెద్ద రిప్రజెంటేషన్ తీసుకెళ్ళాలి. ఏదైనా నేను పెద్ద చేసి దాన్ని అక్కడ రిప్రజెంట్ చేయాలి, లేదా చెయ్యాలి అనుకుంటున్న థింగ్ని రిప్రజెంట్ చేయాలి. సో చూడండి, డెఫినెట్లీ సమ్మిట్ డే రోజు అంత షూట్ చేయలేదు. మేబీ దాని గురించి సపరేట్గా డెడికేటెడ్ వీడియో చేస్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ. మౌంటైన్ ఆ పర్టికులర్ టైంలో వచ్చే థాట్స్ కానీ లేకపోతే వచ్చే ఫీలింగ్స్ కానీ, అసలు నువ్వు వాటికి ఒక హ్యాపీయా, ఒక ఎగ్జైట్ అయ్యా, లేకపోతే హ్యాపీ ఫీల్ అయ్యా, చాలా చాలా ఆనందం వేసింది, లేకపోతే మిక్స్డ్ ఫీలింగ్స్ వచ్చినాయి అన్న వర్డ్స్ అనేవి చాలా చిన్నవి. అంటే ఇక్కడ వర్డ్స్ ఉంటే దోస్ ఫీలింగ్స్ ఆర్ ఇక్కడ వీ కెన్ అది ఒక పెద్ద పారాగ్రాఫ్లో డెరివేట్ చేయొచ్చు వాట్ ఐ ఫెల్ట్ దేర్ అనేసి. సింపుల్గా నాకు దాన్ని చిన్న చేయాలని లేదు. ఆ ఫీలింగ్స్ని అసలు అది డిస్క్రైబ్ చేయలేము. బేసిక్గా నువ్వేం చెప్పలేవు. అంటే నీకు ఒక్కొక్క స్టెప్కి ఒక ఫీలింగ్ ఉంటుంది. అక్కడి వరకు ఎనర్జీ లేని పర్సన్
ఆ వ్యూ చూడడం కానీ అక్కడ నీకు ఒక క్వశ్చన్ వస్తుంది, అసలు అంతా చూస్తే నీకు ఒక క్వశ్చన్ అరైజ్ అవుద్ది, హ్యాపీ ఫీల్ అవుతావు, లేకపోతే అరుస్తావు, చాలా ఎక్సైట్ అవుతావు. అది దిగుతూ ఉంటే మళ్ళీ ఆ ప్లేస్కి రాలేని ఆ బాధ. అంటే ఇప్పుడు సరదాగా వెళ్ళేది కాదు కదా చైతన్య, ఇప్పుడు సరే చాయ్ షాప్కి వెళ్ళినట్టు వెళ్ళలేం కదా, మళ్ళీ ఎప్పుడు వస్తాను రష్యా, మళ్ళీ ఈ ప్లేస్ని మళ్ళీ ఇంకా మోస్ట్ పాసిబుల్ వే ఊకే కొట్టలేం కదా. ట్రెక్ కానీ మన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి, అట్ ద సేమ్ టైం చూసుకోవాలి అన్ని థింగ్స్. సరదాగా వెళ్ళొచ్చే ప్లేస్ కాదు, చాలా ప్రీషియస్ ప్లేస్. కొంచెం ఒక 10 నిమిషాలు లేదా ఒక 6 నిమిషాలు ఉండడానికి మాత్రమే స్కోప్ ఉంటుంది. ఆల్మోస్ట్ 10 days తర్వాత పైనకి పోయి 6 నిమిషాల కోసం 10 days అని కాదు కానీ ఒక 7 days ఇక్కడ నుంచి చాలా ఎక్సైట్మెంట్. అంటే 10-15 days నుంచి ప్రిపరేషన్ అప్పుడు కూడా వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎల్బ్రూస్ అన్న పాయింట్ ఉంటుంది. ఆ ఎక్సైట్మెంట్ తోటే తీసుకొని వెళ్ళి సమ్మిట్ వరకు పెడతాం. అండ్ మనం వెళ్తూ ఉంటే కొంతమంది డ్రాప్ అవుతూ ఉంటారు, అక్కడ కొంచెం బాధ అవుతూ ఉంటుంది. అంటే 10 మందితో వెళ్ళినప్పుడు ఒక 2-3 సమ్మిట్ కొట్టేటప్పుడు అది చిన్న పాయింట్ ఉంటుంది. అండ్ ఆ ప్లేస్ నుంచి మళ్ళీ రిటర్న్ అవుతూ ఉంటే ఒక్కసారి వెనక్కి తిరిగి వన్ ఫైనల్ లుక్ వాట్ వీ హ్యావ్ అచీవ్డ్ అన్న థింగ్ అట్లా వెనక్కి తిరిగి చూసుకుంటూ స్టెప్స్ వేసుకుంటూ వస్తూ ఉంటే, నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే మౌంటైన్స్ కాడ స్నో కాబట్టి యూ విల్ హ్యావ్ యువర్ ఫుట్ స్టెప్స్. బేసిక్గా అది ఎట్లుంటుంది అంటే స్నో పడుతూ ఉంటుంది కాబట్టి ఎవరు నడిచి వెళ్ళిపోయినా మళ్ళీ స్నో ఫుల్ అయిపోద్ది. సో నువ్వు కొంచెం ముందుకు వచ్చి వెనక్కి తిరిగి చూసుకుంటే నీ అడుగులే ఉంటాయి, అర్థమవుతుంది. యూ కెన్ సీ యువర్ స్టెప్స్. అండ్ మౌంటైన్ ఎక్కిన తర్వాత కిందికి చూసుకున్నా సరే నీ అడుగులు కనిపిస్తాయి. ఆ ఫీలింగ్స్ కానీ అసలు ఏం ఎక్స్ప్లెయిన్ అసలు ఒక పెద్ద పారాగ్రాఫ్, అంటే జరిగినట్టు ఎవ్రీ పాయింట్ రాస్తే మేబీ అర్థమవుద్ది, అంతేగాని ఒక వర్డ్లో చెప్పలేను. ఐ థింక్ ఐ బ్లెస్డ్ అనుకుంటా, నాకు తెలిసి బ్లెస్డ్ అని చెప్పలేనులే కానీ నా ట్రైనింగ్ అంటే ఇప్పుడు నా ట్రైనింగ్ అని చెప్తే మేబీ ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. ఎందుకంటే నాకన్నా వెల్ ట్రైన్డ్ పీపుల్ వస్తారు. ఐ ఆమ్ బ్లెస్డ్ విత్ ద మౌంటైన్ అని నేను నమ్ముతా. ఇట్స్ నాట్ గాడ్ ఆర్ సంథింగ్ అని నేను చెప్పాను కానీ ఐఎమ్ ప్యూర్లీ బ్లెస్డ్ విత్ మౌంటైన్. అంటే ఆ మౌంటైన్ ఎల్బ్రూస్ ఆశీర్వాదాలు నాకు ఉన్నాయని నేను ఫీల్ అవుతా. ఎందుకంటే కొంతమంది కాళ్ళు పట్టేసినాయి అండ్ కొంతమంది సమ్మిట్ చెయ్యకుండా రివర్స్ వచ్చిన వాళ్ళు చాలా సీరియస్గా కోపంగా. అంటే ఒక ఓల్డ్ పర్సన్ ఉన్నారు, మరీ ఓల్డ్ కూడా కాదు, ఆయన వచ్చేసి అరవడం, చాలా ఫేస్లో బాధ అని చూశాను అనమాట. సో కొంతమంది మాకన్నా ముందెళ్ళి సమ్మిట్ చేయలేకపోవడం. అండ్ ఐ వాజ్ హియరింగ్ దీస్ థింగ్స్, క్లైమేట్ బాగాలేదు, సమ్మిట్లు అవ్వట్లేదు అని 4-5 days నుంచి వింటూ ఉన్నా. నాకన్నా ముందు వెళ్ళిన పర్సన్ మిటన్స్ మర్చిపోయాడు. హీ వాజ్ షేరింగ్, అప్పుడు టఫ్ ఉందిరా, మిటన్స్ మర్చిపోయినా, నా వల్ల కాలేదు, ఐ వాంట్ అసలు గివ్ అప్ ఇచ్చేద్దాం అనుకున్నా. సో ఇంతమందికి ఇన్ని చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే ఈవెన్ దో ఐఎమ్ ట్రైన్డ్ బట్ నాకు మౌంటైన్స్ బ్లెస్సింగ్స్ చాలా మంచిగా ఉన్నాయి అనిపించింది. సేమ్ విత్ కిలిమాంజారో. అసలు కిలిమాంజారో ఎక్కడ అసలు సమ్మిట్కి స్టార్ట్ అయిన ఎమ్మటే క్రాంప్ వచ్చింది. మళ్ళీ సేమ్ మౌంటైన్స్ ఆశీర్వాదాలు. అంటే మౌంటైన్ ఆ పాయింట్ వరకు వచ్చి ఎనర్జీ అంతవరకు స్టోర్ చేసుకొని మళ్ళీ రిటర్న్ పంపించేంత వరకు చాలా పర్ఫెక్ట్గా జరిగింది. ఎందుకంటే కిలిమాంజారో అప్పుడు ఐఎమ్ నాట్ దాట్ ప్రొఫెషనల్ మౌంటైనర్, అర్థమవుతుందా? అప్పుడు చాలా బిగినింగ్ స్టేజ్. దట్ వాజ్ మై ఫస్ట్ సమ్మిట్, బిఎంసీ కూడా కాలేదు. సో అదే అనిపిస్తుంది నాకేంటి అంటే మౌంటైన్స్ ఎవ్రీ టైం నన్ను మౌంటైన్స్ బ్లెస్ చేస్తున్నాయి. ఈవెన్ నాకు సిక్కిం మౌంటైన్ కూడా దానికన్నా ముందు 2 days నాకు చాలా థింగ్స్ జరిగినాయి, కాంట్ షేర్ కానివ్వండి, చాలా థింగ్స్ జరిగినాయి అన్సర్టన్గా. బిఎంసీ మౌంటైన్ వర్జిన్ పీక్ అసలు నేను రాని అనుకున్నా, బట్ అది కూడా చాలా చాలా బాగా కంఫర్టబుల్గా జరిగింది. సో అదే ఐఎమ్ బ్లెస్డ్ విత్ మౌంటైన్. ఎన్నో ఛాలెంజెస్ ఉన్నా నా నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ కూడా హెల్ప్ అయింది అన్న పాయింటే అనుకుంటా. ఇట్స్ ఆల్ కలెక్టివ్. ఇంకా అది నేనైతే అనుకునేది. మౌంట్ అకంగోవా ఇస్ మై నెక్స్ట్ మౌంటైన్. సో మౌంట్ అకంగోవా చూడాలి, ఆ మౌంటైన్ నన్ను బ్లెస్ చేస్తుందో లేదో. ఎందుకంటే చాలా కోపంగా ఉంటుంటుంది నా మీద, ఎందుకంటే ప్రాక్టీస్ కొంచెం కుదరట్లేదు. బ్లాక్ బర్డ్ క్రియేషన్స్, బ్లాక్ బర్డ్ అకాడమీ, యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ ఉన్నాయి. సో చూడాలి, చాలా తక్కువ టైం ఉంది అండ్ ఫైనాన్షియల్గా కూడా లిటిల్ బిట్ సఫర్ అవుతున్నా. సో ఎట్లా వర్కౌట్ చేస్తా అకంగోవా అన్నది చూడాలి. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓకే, డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్. లవ్ యూ ఆల్. Climbing Mount Elbrus!